గవర్నమెంట్లో కంటిన్యూ అవుతారు. గవర్నమెంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ ఇద్దరు ప్రామిస్ చేసిన ప్రామిస్లకు మాకు సంబంధం లేదంటారు. వీళ్ళు వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారు, నిధులు తెచ్చుకోలేరు. ఏం తమాషా చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే కేవలం అధికారం ఎంజాయ్ చేయాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కాపాడుకోవడం కోసం నరేంద్ర మోడీ దగ్గర షెల్టర్ తీసుకోవాలి. ఆ షెల్టర్ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిండా పోలవరంలో ముంచినా పర్వాలేదు అనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప రాష్ట్రానికి అయితే ప్రయోజనం చేకూరుస్తాం. మనకి ఇదిగో 21 మంది ఎంపీలు ఉన్నారు. అవసరమైతే ప్రతిపక్ష పార్టీ దగ్గరికి అప్రోచ్ అవుతాం. మేజర్ స్టేక్ హోల్డర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇదిగో భయ్యా నువ్వు విభజన చేశావు, ఈ చట్టం ఇట్లా పడింది 10 ఏళ్ల నుంచి, దానికి మరి మాకేమో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయట్లేదు, రండి పోట్లాడండి, మీరు వచ్చి మాతో పాటు కలిసి పోట్లాడదాం అని రావాలి కదా, అప్రోచ్ అవ్వాలి కదా. బలాన్ని కూడగట్టుకునే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నారు, ప్రతిపక్షమైన కాంగ్రెస్ అవసరం అంటే నేను అంటుంది మీకు నిజంగా రాష్ట్రం పట్ల కన్సర్న్ ధ్యాస ఉంటే రాజకీయ పార్టీ కన్సర్న్ ఉంటుందా, రాజకీయం చేస్తుందా? ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి కదా సార్, ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి కదా. ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలించిన వైఎస్ఆర్సీపీని కాదని మళ్ళీ మీకు ఎందుకు ఓట్లేశారు అంటే అవన్నీ కంప్లీట్ అవ్వలేదు, ఇగో ఇవన్నీ మేము కంప్లీట్ చేస్తాం, అదనంగా మీకు ఇగో ఈ సూపర్ 6 లాంటి హామీలు ఇచ్చాం, ఇవి కూడా ఇస్తాం, ఆ పోలవరాన్ని పరిపూర్ణం చేస్తాం, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ఆ వెనకబడిన జిల్లాకి తీసుకొస్తాం, మీకు రైల్వే జోన్ తీసుకొస్తాం, విశాఖపట్నం మొత్తం చెప్పంది ఏమీ లేదు కదా, అన్నీ చెప్పారు కదా. మరి అవి చేయటానికి కదా ప్రజలు మీకు ఓట్లేసింది. అంతేగాని మేము రాజకీయం చేసుకుంటాం, నేను కుర్చీలో కూర్చుంటాం, మా అబ్బాయికి మంత్రి పదవి ఇస్తాం, మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలా, ఉప ముఖ్యమంత్రి చేయాలా, ఈ డిస్కషన్ ప్రజల్లో నడుపుదాం అనే దానికోసం కాదు కదా ఇచ్చింది. మీరుంటారా, మీ అబ్బాయి ఉంటారా ముఖ్యమంత్రిగా, అది మీ పార్టీ ఇష్టం, మీ లెజిస్లేటివ్ దీన్ని ఇష్టం, డెఫినెట్గా ఎవరో ఉండండి. కానీ ప్రజలకు ఇచ్చిన మాటలు అయితే అమలు చేయాలి కదా. అదే అమలు చేయకుండా నిత్యం ఏదో ఒక డిఫరెంట్ చర్చ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో పెట్టి రాష్ట్రాన్ని అయితే డెఫినెట్గా అదే ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. కానీ ఇక్కడ నాకు అర్థంగా నాకు లాజికల్ థింకింగ్ ఏంటంటే సార్, 2014 నుంచి 2000 ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10 ఏళ్ల పాటు వైసీపీ వచ్చింది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్స్ వచ్చింది. ఎందుకు ఎవరు కూడా కేంద్రానికి సంబంధించి డిమాండ్ చేసే సిచ్యువేషన్స్ లేదు? అటు కాంగ్రెస్ లేదు కాబట్టి చెప్తాను, ఎందుకు డిమాండ్ చేసే సిచ్యువేషన్కి లేదు? కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదంటే వ్యక్తిగత బలహీనతలు ఏమన్నా ఉండటం వల్ల వీళ్ళు కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతా ఉన్నారా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. వ్యక్తిగత బలహీనతలు కానీ మీకు లేనప్పుడు అట్లీస్ట్ ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు, లేకపోతే ప్రతిపక్షం మీకు రాష్ట్రం కోసం కన్సర్న్ ఉన్న ప్రతిపక్షాన్ని కలుపుకొని కొట్లాడాలి కదా. అధికారం వాళ్ళు ఇచ్చే రెండు మంత్రి పదవులు ఏమి ఇచ్చినట్టున్నారు. ఆ ఏవియేషన్ కూడా చూడండి, అది మొత్తం ప్రైవేటైజ్ అయిపోయింది, ఎయిర్ ఇండియాతో సహా ప్రైవేటైజ్ అయిపోయింది. ఇక ఇది మనం ఏదంటాం సిగ్నలింగ్ వ్యవస్థ ఏదో ఉన్నట్టుంది గవర్నమెంట్, దానికోసం ఒక మంత్రి, ఆ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఈవెన్ ప్రైసెస్ డిసైడ్ చేసే శక్తి కూడా నా చేతిలో లేదు, నేను ఐ విల్ డిస్కస్ విత్ దెమ్ అని చెప్తున్నాడు మంత్రి గారు, ప్రైవేట్ ఆర్గనైజేషన్తో. మరి అంత శక్తి లేని ఒక దీన్ని తీసుకొని మనకు ఒక మంత్రి ఉందని మనం చెప్పుకొని రాష్ట్రానికి జరిగే ప్రయోజనం ఏమీ లేనప్పుడు ఎందుకు అక్కడ మీరు దాంట్లో ఉండటం అనేది కదా క్వశ్చన్ చేసేది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు కదా. సో దానికి సమాధానం చెప్పాలి. మళ్ళా గతంలో 4 ఏళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు బయటకు వచ్చారు, కొట్లాడాలి ప్రజలు అడిగినప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వకుండా ఇప్పటి నుంచే మేల్కొని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలి అని కోరుతా ఉన్నాం. ఏంటి కాంగ్రెస్ ఏమైనా సైలెంట్గా పావులు ఏమైనా కదుపుతుందా ఏపీలో? కాంగ్రెస్ పార్టీ మీరు గమనిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న ప్రతిదానికి కూడా ఫస్ట్ మీరు పవర్ టారిఫ్ పెంచినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు సూపర్ 6 అమలు చేయాలని కానీ ప్రతిదానికి నిరసన కార్యక్రమాలు చేపట్టాం, నిరసన చేస్తూనే ఉన్నాం. బట్ మా స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి చెవుల దాకానో లేకపోతే వాళ్ళ పేపర్ల మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి ఇంకా వెళ్ళినట్టు లేదేమో. కానీ రానున్న రోజుల్లో డెఫినెట్గా నిరసనలు అయితే ఉధృతం చేస్తాం. అందుకనే స్టాండ్ మార్చి కొంచెం వాయిస్ సీనియర్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడటం ఆ లైన్ తీసుకున్నారు కదా కొంతమంది. లేదు అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమా అనేది కాదు. కానీ రాష్ట్ర ప్రజలకు జరగాల్సింది జరగాలి, దాని గురించి మాట్లాడతారు. కానీ నాకు తెలిసి ఏ సీనియర్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వెళ్ళి చేద్దాం అనేది అయితే నాకైతే ఎక్కడ కనపడలేదు. మరి మీరు అంటే కనుక్కోవడం సెన్స్ ఎట్లయినా ఇక్కడ స్టేట్కి సంబంధించి ఒక సపోర్ట్ కావాలి వీళ్ళకి, ఇక్కడ కూడా ఏపీలో మీరు ఎదగాలన్నా కూడా ఇక్కడ అపోజిషన్ ఉన్నటువంటి ఒక పార్టీ సపోర్ట్ కావాలి. అలాంటి ఏమన్నా జరుగుతాయా రాబోయే రోజుల్లో? అలాంటి ఏమన్నా జరుగుతాయంటే కూడా
ఓపెన్ గా ఒప్పుకోవాల్సిన విషయం, బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ, కేంద్రంలోనే మేం బలంగా ఉన్నాం, రాష్ట్రంలోనే వాళ్ళు బలంగా ఉన్నారు. అక్కడ ఇక్కడ ఇద్దరికి అవసరం ఇట్స్ లైక్ ఇప్పుడు చంద్రబాబు బీజేపీ టీడీపీ కాంబినేషన్, కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉన్నారు. సో ఆ తరహా ఆలోచన ఏమన్నా వైఎస్ఆర్సీపీ చేస్తే అప్పుడు ఆలోచించాల్సిన విషయమే. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు బీజేపీ ఏ బిల్ పెడితే ఆ బిల్కి సపోర్ట్ ఇచ్చుకుంటా ఉన్నప్పుడు, సో దాన్ని ఈ రోజు డెఫినెట్ గా బీజేపీ, ఎందుకంటే జీరో ఉన్నటువంటి బీజేపీ ఈ రోజు 8 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, అంతమంది ఎంపీలు గెలిచిందంటే డెఫినెట్ గా స్టేట్స్ సపోర్ట్ తోనే కదా సార్. బీజేపీ ఐడియాలజీ, బీజేపీ ఆలోచన విధానం డెఫినెట్ గా ఈ దేశానికి మంచిది కాదు, అది వైసీపీ కూడా ఒప్పుకుంటది. కానీ ఒక తప్పనిసరి పరిస్థితి ఏమో తెలీదు, వాళ్ళైతే వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నారు. అట్లా కాదు, మనం భారతీయ జనతా పార్టీతో కొట్లాడదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కలిసి వెళ్తారు, బలంగా శక్తివంతంగా కొట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం. డెఫినెట్గా చేయాల్సిన మేరకు రాష్ట్ర ప్రజలకు సాధించుకురావడానికి వాళ్ళకి వాయిస్ పెరుగుతుంది, మాకే కాదు వాళ్ళకి వాయిస్ పెరుగుతుంది కదా. సో పోరాటం నిజంగా రాష్ట్ర ప్రజల కోసం అన్నప్పుడు ఆలోచించాలి. రాష్ట్ర ప్రజల కోసం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కొట్లాడటానికి. ఇక్కడ ఉన్న వీళ్ళు అర్థం చేసుకొని ఆలోచించుకోవాలి మనం ఏ దిశగా ప్రయాణించాలి. ఎందుకంటే ఈ మాట మాట్లాడంటే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ సంబంధించి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఆ ఎలక్షన్స్ లో ఈవీఎంలకు సంబంధించి మీరు పోరాటం చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాని మీద వాయిస్ మాట్లాడుతుంటారు కదా, అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయని. అదే నేను అంటున్నా, వాయిస్ ఒక డైరెక్షన్ లో ఉంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన అట్లా వెళ్తున్నారు. అట్లా వెళ్లకుండా ఇక్కడ ఉంది కాదు, ఇది రాష్ట్రానికి దేశానికి నష్టం జరుగుతుంది, దాని గురించి ఎత్తుతుంది కాంగ్రెస్ పార్టీ. సో మనం ఇక్కడ బ్రేక్ ఇక్కడ కొట్టాలి, ఆ స్టాప్ లో కాదు ఈ స్టాప్ లో ఆగుదాం అనుకున్నారు అనుకోండి, ఆ పరిణామాలు వేరుగా ఉండొచ్చు. డెఫినెట్గా అలాంటి పాసిబిలిటీస్ కూడా రాబోయే రోజుల్లో ఉంటే లేదు చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు అంబటి రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.